అయోధ్యకు సంబంధించిన రామ్ జన్మభూమిలో జరుగుతున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తున్నటువంటి ఏదైతే రివీల్ చేస్తున్న ఫ్యాక్ట్స్ ఉన్నాయో అవి నిజంగా చాలా దేశమంతటా కూడా ఒక కలవరాన్ని సృష్టిస్తూ ఉంది. దానికి కారణం ఏంటి అంటే రామ్ జన్మభూమిలో రామ్ మందిర్ నిర్మాణం అయినటువంటి సమయంలో వచ్చినటువంటి విరాళాలు అనేక రకాలుగా, అంటే ఇల్లీగల్ సైఫనింగ్ కానివ్వండి, అలాగే లార్జ్ స్కేల్ అక్కడ ఒక రకంగా కరప్షన్ కానివ్వండి, అలాగే మనీ లాండరింగ్ అనేటువంటి యాక్టివిటీ జరిగింది అని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను అక్కడ ఈ యొక్క ఎంటైర్ ఇన్సిడెంట్పై ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేయాలి, అలాగే ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం ఒక టీంను పెట్టారు. మరి ఆ టీం ఇచ్చినటువంటి ఇప్పుడు వెలువరిస్తున్నటువంటి అనేక అంశాలు కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసేటట్లు ఉన్నాయి. మరి అసలుకు ఈ అలిగేషన్స్ ఎలా వచ్చాయి, దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు ఎవరు, అలాగే మనం ఇటువంటి మత సంస్థల యొక్క మేనేజ్మెంట్ అలాగే యాజమాన్యాన్ని మనం ఎలా చూడాలి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్నిటికంటే ముఖ్యంగా మతానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఈ వర్షిప్ సైట్స్ను మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలనే అనేక అంశాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గురించి వినని వాళ్ళు ఎవరు ఉండరు భారతదేశంలో. అంటే ఆ ట్రస్ట్ ఎంత పోరాడిందంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి భవ్యమైన దివ్యమైనటువంటి రామ మందిరానికి మూల కారణం ఆ ట్రస్టే. ఆ ట్రస్ట్ ద్వారా అనేక మంది ప్రాణాలు అర్పించారు, అలాగే అనేక రకాలైనటువంటి త్యాగాలు చేశారు, అలాగే తమ సర్వశక్తులు కూడా ఒడ్డి రామ జన్మభూమిలో రామాలయాన్ని నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఒక చిరకాల వాంఛను సాకారం చేశారు. ఇది నిజంగా చెప్పాలి అంటే మనం కొత్తగా తెచ్చిపెట్టుకున్నది ఏమీ కాదండి. రామ మందిరం ఉన్న చోట మళ్ళీ యథాతథంగా రామ మందిరాన్ని నిర్మించుకున్నాం అంతే. అంటే మనం చరిత్ర కనుక ఒక్కసారి చూసినట్టయితే విదేశీ దండయాత్రలో అప్పుడు ఆ దండయాత్ర చేసినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రామ మందిరాన్ని ధ్వంసం చేసినప్పుడు మనందరికీ తెలుసు, అయోధ్య అంటేనే శ్రీరామచంద్రుని యొక్క అవతారంతో ప్రధానంగా శ్రీరాముని యొక్క జననం, అలాగే శ్రీరాముని యొక్క పరిపాలన, అలాగే శ్రీరామునికి సంబంధించిన అనేక ఐతిహాసికమైనటువంటి సంఘటనలతో మిళితమై ఉంటుంది. ఆ ప్రాంతంలో అణువణువు కూడా ఆ రామ వైభవాన్ని మనం ఈనాటికి కూడా చూడగలం. మరి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళ యొక్క కళల్ని సాకారం చేసే రూపకంగా మనం 2024లో జనవరిలో ఈ యొక్క అయోధ్య రామ మందిరం ఆవిష్కృతమైంది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఏర్పడ్డటువంటి కొన్ని సంఘటనలు ఇప్పుడు మనసుకు బాధను కలిగిస్తున్నాయి. ప్రధానంగా మనం కొన్ని ఎలిగేషన్స్ వింటున్నాం. ఎప్పుడైతే రామమందిర నిర్మాణం జరిగిందో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మమే కాదండి, మిగతా ధర్మానికి సంబంధించిన వాళ్ళు కూడా విపరీతంగా విరాళాలు అంటే డొనేషన్స్ అనేవి పంపడం జరిగింది. అంటే ఇన్ పర్సన్ వచ్చి ఇవ్వటం, దర్శనం చేసుకోవటం, లేదా వాళ్ళు మిగతా ఛానల్స్ ద్వారా కూడా పంపించడం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి టెక్నాలజీ యొక్క సౌకర్యం వల్ల మనం దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడున్నా కూడా మనం విరాళాలు డొనేషన్స్ మనం పంపేటువంటి కొన్ని ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి కాబట్టి అలా చేశారు. అంటే ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి డొనేషన్స్ వచ్చాయి. ఇదంతా కేవలం శ్రీరామునిపై ఉన్నటువంటి భక్తి చేత ఇవన్నీ కూడా డొనేషన్స్ చేశారు. ఇంకా ఆలయం అభివృద్ధి చేయాలి. యాక్చువల్గా 2024లో చూసిన ఆలయానికి ఇప్పుడు ఉన్నటువంటి ఆలయానికి కూడా చాలా తేడా ఉంది. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఉప ఆలయాలు నిర్మించడం, థీమ్ పార్క్స్, మ్యూజియంస్, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రా డెవలప్మెంట్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, అలాగే రైల్ కనెక్టివిటీ, ఇవన్నీ ఇప్పుడు మనం చూసినట్టయితే 24కి ఇప్పటికే చాలా గణనీయమైన మార్పులు మనం చూడగలం. అలాగే ఫ్యూచరిస్టిక్గా కూడా మనం అనేక అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు తోడు వెనుదండుగా ఉంటుందనేటువంటి నిమిత్తంగానే ఈ యొక్క డొనేషన్స్ అనేవి చేయటం జరిగింది. మరి ఈ సందర్భంగా కొన్ని సర్ఫేస్ అయ్యాయి, ఇలాంటి టాక్ వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలు కానివ్వండి, ఆ మందిరానికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, అలాగే స్థానికులు కానివ్వండి, విరాళాలు
మరీ ముఖ్యంగా ఈ రామ ఆలయంలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియామకం కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంది. స్థానికులకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరు నియమిస్తున్నారు అనేటువంటి విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇదంతా ఈ విషయం అంతా కూడా ముఖ్యమంత్రికి చేరింది. మరి వెంటనే యోగి ఆదిత్యనాథ్ వెంటనే ఒక టీమును ప్రవేశపెట్టి సిట్ ఇన్వెస్టిగేషన్ అక్కడ పెట్టారనమాట. ఎందువల్ల అంటే ఇటువంటి అంశాలను మనం జాప్యం చేసినట్టయితే అవి చాలా చాలా పెద్దగా, అంటే చిన్నగా ఉన్నప్పుడు మనం కంటైన్ చేయొచ్చు. అవి వేళ్ళు ఊనుకొని పోతే కనుక మళ్ళీ వాటి నుంచి బయటికి రావడం కష్టం అవుతుంది. కాబట్టి వెంటనే దానిపై ఒక సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఫలితంగా ఈరోజు మనం చూస్తున్నాం, అక్కడ కొన్ని కేసెస్ మనకు కనిపించాయి. అలాగే ఈ దర్యాప్తు ఇవి ప్రారంభమైన కొన్ని రోజులకే అనిల్ మిశ్రా, అంటే ఈ శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క మాజీ హెడ్ ఎవరైతే ఉన్నారో చీఫ్, ఆయన రిజైన్ కూడా చేయటం జరిగింది. అయితే ఆయన సైట్ చేసిన రీజన్స్ ఏంటంటే మెడికల్ గ్రౌండ్స్ మీద తాను ఆ పదవికి రిజైన్ చేస్తున్నానని చెప్పారు. వారి అస్వస్థత కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. కానీ అనిల్ మిశ్రా గారు ఈ కేసుకు సంబంధించి కూడా వారిపై కూడా కొన్ని అభియోగాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాగే లవకుశ్ అని, అలాగే మనం చూసినట్టయితే అక్కడ ముఖ్యంగా శుక్లా అని, వీళ్ళందరి పేర్లు మనం చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం. దాదాపు ఒక 10 మంది పైన ఇప్పుడు ఒక నిఘా అనేటువంటిది పెట్టడం, వాళ్ళను అరెస్ట్ చేయటం, అలాగే వాళ్ళను విచారణకు తీసుకొని వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. గోపాలరావు అని మేనేజర్, ఇవన్నీ మనం చూస్తుంటే మనకు అనుకల్ప అనేటువంటి ఒక వ్యక్తి, ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుందంటే అసలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి విచారణలో వ్యక్తం చేస్తున్న అంశాలు సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తున్నాయి. భగవంతునికి సంబంధించినటువంటిది, భక్తులు ఇచ్చినటువంటి విరాళాల్ని అసలు మిస్యూజ్ చేయాలనేటువంటి థాట్ ఫస్ట్ వాళ్ళకి ఎలా వచ్చింది? రెండవది, కట్టుదిట్టమైనటువంటి ఇప్పుడు సీసీటీవీ సర్వీలెన్స్ అనేది మనం ప్రతి చిన్న చిన్న సంస్థల్లోనే మనం చూస్తుంటాం. మరి రామ్ జన్మభూమిలో ఉన్నటువంటి రామ్ మందిర్ అనేది చాలా పెద్ద సంస్థ, అతిపెద్ద సంస్థగా చెప్పవచ్చు. మరి ఇంత పెద్ద సంస్థలో సీసీటీవీ ఫుటేజ్, అలాగే సీసీటీవీకి సంబంధించిన సర్వీలెన్స్ను వీళ్ళు ఎలా దాటుకొని వచ్చారో అని చూసినప్పుడు ఇప్పుడు అనిల్ శుక్లా కానివ్వండి, వీళ్ళందరూ చెప్పిన కొన్ని అంశాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అక్కడ ఒక రకంగా చెప్పాలి అంటే నెక్సస్ అనేటువంటిది ఏర్పాటైనటువంటి సందర్భంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ యొక్క ఫండ్స్ మిస్యూజ్ అనేటువంటి చేశారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ అంశంపై మనకు ఒక పిల్ కూడా వేశారు, పబ్లిక్ లిటిగేషన్కి సంబంధించి ఒక పిల్ కూడా వేశారు. అది అలహాబాద్ హైకోర్టులో ఉంది. అలాగే మనం ఇంకోటి చూస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒక లేఖ కూడా రాశారు. సుప్రీం కోర్ట్ హ్యాస్ టు ఇంటర్వీన్ అండ్ లుక్ ఇన్ టు ది హ్యాపెనింగ్స్ ఆఫ్ ది పర్టికులర్ టెంపుల్ అని. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి నిధుల ఆడిట్ కూడా చేయాలి అని కూడా ఒక వినతి వెళ్ళింది. మరి ఇంత పెద్దగా ఈ ఇష్యూ కావటానికి కారణాలు ఏంటి అంటే, అసలు రామజన్మభూమిలో కట్టినటువంటి ఆలయాన్ని ఎప్పుడైతే ప్రారంభం చేశారో కానుకల వెల్లువ అనేటువంటిది మనం చూసాం. ఎలా అయితే మనకు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనునిత్యం కానుకలు వస్తూ ఉంటాయో, ఇక్కడ కూడా అలా కానుకలు, అలాగే విరాళాలు కూడా చాలా అధిక మొత్తంలో భారీ విరాళాలు కూడా మనం చూసాం. ట్రస్టే మనకు చెప్పింది, అంటే అప్పట్లో ప్రతిరోజు కూడా ₹1,00,00,000 పైన విరాళాలు వచ్చేవి. అవి కాంపౌండ్ అమౌంట్ కింద కూడా 100 కోట్లుగా అక్కడ మారిపోతున్నటువంటి నేపథ్యంలో ఇంత అమౌంట్ అక్కడ కాన్సన్ట్రేట్ అయినప్పుడు అక్కడ ఒక ఏబుల్ హ్యాండ్స్, అలాగే ఎఫిషియెంట్ హ్యాండ్స్ లేకపోవడం, సరి అయినటువంటి ఒక మేనేజ్మెంట్ ప్రక్రియ, అక్కడ సైంటిఫిక్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ఈరోజు మనం చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ కానివ్వండి, ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు తాజాగా ఎస్బీఐ ఎంప్లాయీస్ యొక్క పాత్ర కూడా, ప్రమేయం కూడా దీనిపై ఉంది అనేటువంటి టాక్ కూడా మనం వింటున్నాం. ఇట్ హ్యాస్ నాట్ బీన్ అసర్టైన్, కానీ ఆ టాక్ కూడా ఇప్పుడు వస్తుందంటే ఒక నెక్సెస్ ఏర్పడింది. ఈ ఫండ్స్ అన్నీ చూసిన తర్వాత వీటిని ఎలా అయినా మనీ లాండరింగ్ చేయాలి, వీటిని అన్నిటిని కూడా
ఎలా అయినా వెస్టెడ్ ఇంట్రెస్ట్ స్వప్రయోజనాలకు వాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన అక్కడ కొంతమందిలో బయలుదేరింది. అలాగే ఈ యొక్క కానుకలు కౌంటింగ్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఆ సమయంలో కూడా చాలా మటుకు ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు అమౌంటే కాకుండా గోల్డ్ అండ్ మిగతా పవిత్రమైనటువంటి విలువైనటువంటి కానుకలు కూడా ఉంటాయి. మరి అవి కూడా ఈరోజు మిస్ అవుతున్నాయంటే మన యొక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కాబట్టి ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వం చాలా సీరియస్గా దీనిపై చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చాయి. ఎందువల్ల అంటే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా అసలు మతం అంటే, భక్తి అంటే, భగవంతునిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా తగ్గించే రీతిలో ఈ జరిగినటువంటి చర్యలు మనిషిని వేరే మార్గంలోకి తీసుకుపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దిద్దుబాటు చర్యలు ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు దీనికి వెనక ఉన్నటువంటి మూల కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ట్రస్ట్ బోర్డులో సరైనటువంటి మెంబర్స్ రావాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ కూడా ఇప్పుడు శ్రీ రామ్ మందిర్లో ఉన్నటువంటి అఫీషియల్స్ యొక్క అపాయింట్మెంట్ విషయంలో కూడా ఇంకా సందేహాలు ఉన్నాయి. ఎవరు ఈ యొక్క స్టాఫ్ను అపాయింట్ చేశారు, ఈ ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్లకు ఎవరి జాబ్స్ ఇచ్చారు, వాళ్ళ యొక్క రెమ్యునరేషన్ ఏంటి, ప్యాకేజెస్ ఎలా వెళ్తున్నాయి, అలాగే వీళ్ళని ఎవరు ఎంపిక చేశారనేటువంటి విషయంలో కూడా మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పేరే చాలా ప్రధానంగా అక్కడ మనకు వినిపిస్తోంది, అనిల్ మిశ్రా పేరే. కాబట్టి తమకు తోచిన వాళ్లను ఫేవరెటిజంతో తమకు సంబంధించిన వాళ్లను అక్కడ ఒక కోటరీ లాగా నిర్మించుకోవటం, వాళ్ళ ద్వారా ఇలాంటి ఫండ్స్ సైఫరింగ్ కానివ్వండి, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ కానివ్వండి చేయటం అనేది అక్కడ ఎప్పుడైతే మనం ఇంత లార్జ్ స్కేల్లో మనం రెవెన్యూస్ చూస్తూ ఉంటామో అప్పుడు కలిగేటువంటి ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే దీనికి ఒక సుశిక్షితులైనటువంటి వాళ్ళ సమక్షంలో నేతృత్వంలోని యొక్క బోర్డు అనేటువంటి దీన్ని నిర్వహింపబడాలి. ఫేవరెటిజానికి ఎటువంటి స్కోప్ లేదు. అలాగే ఓన్లీ ది చూజన్ పీపుల్ అంటే ఎవరైతే అఫీషియల్గా అక్కడ రెస్పాన్సిబిలిటీని టేకప్ చేయగలిగినటువంటి క్యాలిబర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంపిక చేసి అక్కడ అధికారులుగా నియమించాలి. వాళ్ళపై కూడా మానిటరింగ్ అనేది ఉండాలండి. ఈరోజు మనం చూస్తున్నాం అక్కడ చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహించినప్పుడు లక్షల రూపాయలు అక్కడ బయటపడడం, 24 లక్షలు, 30 లక్షలు, 15 లక్షలు, అంటే చాలా చిన్న చిన్న జాబ్స్లో ఉన్నారు. కానీ ఇంత పెద్ద ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి వాళ్ళ బంధువుల పేరు మీద, అలాగే వాళ్ళ నేటివ్ ప్లేసెస్లో ఇలా జరుగుతున్నాయంటే ఇది ఒక పెద్ద కుంభకోణంలాగా మారిపోయింది అని మనం చూడాలి. ఇలాంటివి దే ఆర్ నాట్ ఓన్లీ రిలేటెడ్ ఆర్ లిమిటెడ్ ఓన్లీ టు రామ్ మందిర్. మనం చూస్తున్నాం దేశంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో చాలా ఆలయాల్లో ఇలా కొనసాగుతోంది. అలాగే మన మతానికి సంబంధించే కాదండి, మిగతా మతాల్లో కూడా ఇలాంటి ఒక రకమైనటువంటి దుష్పరిణామాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ మతమైనా, ఏ ఆలయమైనా, ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అయినా కూడా ఫైనాన్సెస్ అనేవి వచ్చినప్పుడు వాటిని కట్టుదిట్టంగా నిర్వహించేటువంటి బాధ్యత థర్డ్ పార్టీకి ఇవ్వాలి. అలాగే జవాబుదారీతనం ఉండాలి. ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం అండి. ఆ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ కరువైంది. కాబట్టి ఈరోజు మనం ఇంత ఒక అనర్థాన్ని చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది మనకు నిజానిజాలను మన ముందు ప్రవేశపెడుతుంది. అలాగే కేవలం ఆ నిందితుల్ని దండించడంతో మన పని అయిపోదండి. ఇక మీదట కూడా మనం విరాళాలు ఇచ్చే సమయంలో వాటిని పంపే విధానం కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా ప్రతి 1 రూపీకి కూడా వాళ్ళు జవాబుదారీతనంగా ఉండాలి. భక్తులు ఇచ్చినటువంటి అమౌంట్ను సక్రమంగా వినియోగిస్తున్నామా లేదా అనేటువంటి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రామకృష్ణ మిషన్ చూద్దాం. రామకృష్ణ మిషన్ అంటే అది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అలాగే చిన్మయ మిషన్ అంటే అదొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇలాంటి కొన్ని సంస్థల్లో మనం చూస్తే అబ్సల్యూట్ ట్రాన్స్పరెన్సీ. అసలు అక్కడ 1 రూపీ మనం ఇచ్చామంటే అది 100% అక్కడ ఒక సోషల్ కాజ్ కోసం, స్పిరిచువల్ కాజ్ కోసమే ఉపయోగపడుతుంది. ఐఎమ్ నేమింగ్ ఓన్లీ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు డివైన్ లైఫ్ సొసైటీ కానివ్వండి, ఇలా ఏ సంస్థలైనా కూడా పెద్దవి అక్కడ మనం ఏదైతే భక్తులు ఇచ్చినటువంటి ఆ విరాళాలు అబ్సల్యూట్ ఆ పర్పస్కే వినియోగిస్తారు.
మిస్యూజ్ అనేది మనం వినం. మనం అలాంటి మోడల్స్ ఇక్కడ తెచ్చిపెట్టుకోవాలి. ఎందువల్ల అంటే రిలీజియస్ సెంటర్స్లో కూడా అటువంటి మోడల్స్ని మనం తెచ్చిపెట్టుకొని ఆ విధంగా మనం హ్యాండిల్ చేయగలిగితే డెఫినెట్గా ఇప్పుడు విరాళాలు రాకూడదని మనం చెప్పడం లేదు, విరాళాలు ఇంకా ఎక్కువ రావాలి. వస్తే ఇంకా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. ఇంకోటి, ఒక టెంపుల్కి బాగా వచ్చిందనుకోండి, సరౌండింగ్ టెంపుల్స్కి కూడా ఈ టెంపుల్ స్పాన్సర్ చేయొచ్చు. అలాంటి ఒక స్కీమ్ కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఒక కలెక్టివ్ డెవలప్మెంట్ అవుతుంది. ధర్మం యొక్క అనేక ధార్మికమైన కార్యక్రమాలు నడపడానికి కూడా ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి. మనం చేయవలసిందల్లా ఒక్కటే, ఫండ్స్ను సేఫ్ గార్డ్ చేయటం, సరిగా వినియోగించడం. థ్యాంక్ యూ.